ఇప్పుడు మనం ఘటిక సిద్ధేశ్వరం అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాం. ఇది ఫారెస్ట్. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు, ఎంతసేపట్లో వచ్చేస్తారని అడిగారు. వెంటనే వచ్చేస్తామన్నాం. అడవి త్వరగా వచ్చేస్తామని చెప్పాం. పూర్తి ఫారెస్ట్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదిగో యక్షిణి చెట్టు, తేలికొండికాయలు అంటారు. దీన్ని నాగబల అంటారు. దీన్ని తేలికొండికాయలు అని కూడా అంటారు, నాగబల. ఇది పైకెళ్తే ఇదిగో ఇట్లా, ఇదిగో చూసారా కాయలు, ఇదిగో ఇట్లా ఉంటాయి, నాగబల. ఇది ఇక్కడంతా అవే, ఇవన్నీ ఉన్నాయి అయ్యే నాగబల. ఇదంతా అడివే మనకి. ఇగో ఎన్ని తేలికొండికాయల చెట్లే, మొత్తం అవే తేలికొండికాయలు. దీన్ని నాగబల అంటారు. ముక్కున్న చెప్పులు కూడా కింద ఎరిసిన, నాకు తెలిసింది. అయినా వేసింది సరిగ్గా చూతురా. ఇదిగోండి, ఇది తేలికొండికాయ అంటారు. పళ్ళు అలా ఉన్నాయి చూడండి. హోమాలకు కూడా వాడతాం. నాగబల అంటారు కూడా దీన్ని. చాలా షార్ప్గా ఉన్నాయి. అవును, ఇక్కడ గుచ్చుకుంది కూడా. గుచ్చుకుంది కూడా ఆల్రెడీ మనవాడికి. ఇదిగో నాగబల దీని పేరు. దీన్ని తేలికొండికాయ అంటారు. చాలా షార్ప్గా ఉంటాయి. ఇదిగో ఈ రోడ్డు వస్తున్నాం. ఏమీ లేదు రోడ్డు, అసలు రోడ్డు అనేది అనకూడదు. దీన్ని ఒక డొంక, ఇది ఏమి లేవు ఇక్కడ. ఇక్కడ ఏదో బలస పళ్ళు అంట, అడవిలో ఉంటాయి. ఇంకో చూపిస్తున్నారు. ఇగో ఇంకుడు కాయల్లాగా ఉన్నాయి, ఒక రకంగా చెప్పాలంటే. ఇవి బలస పళ్ళు అంట, పసుపు రంగులో ఉన్నాయి. ఇగో పసుపు రంగులో ఉన్నాయి కాయలు, చిన్ని చిన్నిగా. గోరింటాకు చెట్లాగా ఉంది ఇది. ఏరా సుభాష్, ఇంకా కాలేదు, కాయలుగా ఉన్నాయి. ఇలా నల్లగా అయిపోతే తింటే మంచి విటమిన్స్ కల ఫుడ్. ఏం పళ్ళు ఇవి? ఉలస పళ్ళు ఇవి. ఇవి ఉలస. ఉలస బలసా? ఉలసనే. ఏది చూపించా, ఓపెన్ చేసి. ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా పిలుస్తారు. దీంట్లో షాప్ ఉంటుంది గురుగారు. ఎలకదనేగా ఇదొక కాయలే.
కార్కి. ఇదిగా అడవి మామిడి. అడవి మామిడి ఎంతెంత ఉన్నాయో చూడండి. కాయ చిన్నగా ఉంటుంది, పిచ్చ పులుపు ఉంటుందంట, పీచు ఎక్కువ అంట. ఒక కాయ తినాలంటే గంట దాకా పడుతుందంట మొత్తం పీక్కు తినాలంటే. అడవి మామిడి, అడవి మామిడి. ఆ చెట్లు చూడండి ఒకటి ఎంతెంత ఉన్నాయో. నేను కేరళలో నీలంబూరు దగ్గర చూశాను. అక్కడ దాని పేరు ఏదో ఉంది, వీడియో కూడా చేశా. చూడండి ఒక మాను చూడండి ఎంత ఉందో. అమ్మరాను ఏ మాను చూసావు ఎంత ఉంది అది? పద వెళ్దాం. శివయ్య రా తీద్దాం. ఈయన గుడి తీసారు. కాలభైరవ స్వామి. నాగలింగం చెట్టు. ఏది? నాగలింగం. ఇది అదేనా? బాగానే పెద్దగానే ఉంది. మన ప్రధానమంత్రిలో కూడా ఉంది. పొలాల్లో ఉంది. నీ నాగప్రతిష్టలు జరిగిన ప్రదేశం కదేనా నాగలింగం చెట్టు. శివయ్య ఇది నాగబంధనం. ఈ ఆలయానికి ఇదిగో నాగబంధనం ఈ విధంగా ఉంది. ఇది నాగబంధనం. చీకటిగా ఉంది, ఏమీ లేదు ఇక్కడ. సరే ఇది ఒకటి. మానసాదేవి. ఈవిడ మానసాదేవా? ఈవిడ మానసాదేవి అంట. నాగులకు తల్లి. నెక్స్ట్ ఈవిడ వీరభద్రుడు. వీరభద్రుడు. ఎవరు వీరు? చతుర్ముఖ బ్రహ్మ. ఓకే. ఏంటి విగ్రహాలన్నీ ఒక మైనం పూసినట్టుగా ఉన్నాయండి శివయ్య? ఓకే. ఇదేంటిది? ఇది సుబ్రహ్మణ్య స్వామి. కాదు కాదు కాదు. గణపతి. దగ్గరే శివయ్య లైట్ అయింది.
ఇట్లా ఇటు చూపించండి ఇద్దరు, ఇట్లా చూపించండి. నాగబంధనం చూపిద్దాం. ఇదిగో నాగబంధనం ఈ విధంగా ఉంది ఆలయానికి నాగబంధనం. అడిగి కూడా చూపించు. సో లైటే అదిగో నాగబంధనం ఇటు చూపించండి. ఇది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామినా? నెమలి. వీరు నారాయణుడే. చుట్టూ దశావతారాలు ఉంటారు. నేను చూడు వచ్చేసి చిన్నకేశ్వర స్వామి, ఇది గట్టిగా సిద్ధేశ్వరుడు. అంటే మనము నీళ్లు తాగేటప్పుడు ఒక గుట్టిగా నీళ్లు తాగండి అంటామా? అవును. గుట్టిగా నీళ్లు తాగే లోపల మోక్షాన్ని ఇచ్చిన ప్రదేశం ఉంటుంది. ఓకే. మోక్షం పొందడానికి ఒక జన్మ, ఒక జీవితం అవసరం లేదు. గుట్టిగా మింగేంత సేపట్లోనే మోక్షం పొందినారంట కొంతమంది మునీశ్వరులు ఇక్కడ ఈ ఈశ్వరుడు దగ్గర. అందుకు ఈయన గట్టిగా సిద్ధేశ్వరుడు, గుట్టిగా సిద్ధేశ్వరుడు అని అంటారు. రాశారు కదా దక్షిణామూర్తి. అది అమ్మవారి దేవాలయం. భైరవుడు. ఏమన్నా తీద్దాం బట్టి ఇక్కడ పూర్వపాలయం అంతా కూడా లోపల కదలేకుండా చుట్టూ ఆలయంకు కాలభైరవుడు స్వామి ప్రతిష్ట చేసినారు. ఈయన చండీశ్వరుడు గురుగారు. చండీశ్వరుడు, వీరభద్రుడు, నీళ్ళు పోయే ప్రాంతం సోమసూత్రం బయట చండీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఆయన చండీశ్వరుడు అంటే ఆంజనేయుడు. ఈ రాయి కూడా కొంచెం వెరైటీగా ఉన్నట్టుంది కదా శివయ్య. అలగడ్డ రాయనా? మనం ఆడ పైన చూసినాం పార్వతీ పరమేశ్వరుడు అంతే ఒకరే పైన గరుతు మందు అర్ధనారీశ్వరుడు. నటరాజుడు. చూసావా సాగర మదనం పెట్టారు ఇక్కడ. అడవిలో నుంచి వస్తాయి నీళ్లు, ఆ నీళ్ళని తెచ్చి అభిషేకాన్ని వాడాలి. ఓకే. అడవిలోంచి నీళ్లు నంది ముఖంలో నుంచి వస్తాయి. ఓకే. దక్షిణామూర్తి, మేధో దక్షిణామూర్తి. కైలాస కోనకు పోవుదారి. కాశీనాయన నిత్యానదాన ఆశ్రమం. బ్రాహ్మణ అన్న సంతర్పణ భవనం. పైన అడవిలోంచి నీళ్లు వస్తాయంట, ఈ నంది ముఖంలోకి వస్తాయంట. ఈ నంది ముఖంలోకి వచ్చినటువంటి దీన్నే తీసుకొచ్చి అభిషేకాన్ని వినియోగించాలంట. ఇక్కడ అదంట సిస్టమ్. అది ఆ నంది ముఖం. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని గటిక సిద్ధేశ్వర అనే క్షేత్రానికి వచ్చాము. ఈ క్షేత్ర ఆలయ అర్చకులైనటువంటి శ్రీ సిద్ధయ్య గారు ఈ ఆలయం గురించి అసలు దేనికి ఎంత ప్రాముఖ్యత వచ్చింది ఏంటనే తెలియజేస్తారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. తెలియచేయండి. ఓం నమ శివాయ, గురుభ్యో నమః. పూర్వం త్రేతాయుగంలో ఇక్కడ మేరు పర్వతం పెరిగి పెద్దదై సూర్య చంద్రాదులకు గమనాన్ని అడ్డుపడే సమయంలో నారద మహర్షి వచ్చి అగస్త్య మహర్షికి విన్నపిస్తాడు. మీ శిష్యుడైనటువంటి మేరు పర్వతం స్వామి ఆకాశ గగనమండలానికి వెళ్ళిపోయింది, మీరు రమని ఆహ్వానిస్తాడు నారద మహర్షి అగస్త్య మహర్షిని. ఆయన వచ్చి అగస్త్య మహర్షి వచ్చి ఇక్కడ నిలబడతానే సాష్టాంగ నమస్కారం చేస్తుంది పర్వతం. ఆయన కమండంలో నుంచి నీళ్లు జల్లుతానే పర్వతం పైన రకరకాల వృక్షాలు, రకరకాల జంతువులు అన్నీ కలిసి మానవ రూపంలో వచ్చేస్తారు. వాళ్ళందరికీ అక్షయాభ్యాసం చెప్తూ ఇక్కడే ఉండిపోతాడు అగస్త్య మహర్షి. ఈ యొక్క అప్పుడు త్రేతాయుగంలో ఈ యొక్క అప్పుడు గుడి గిడి ఏమి ఉండదు. అగస్త్య మహర్షి యొక్క కుటీరం ఏర్పరచుకొని వాళ్ళందరి సిద్ధులకు అక్షయాభ్యాసం చెప్తే ఇక్కడే ఉండిపోతాడు. ఒకనొక రోజున కైలాసంలో దేవతలు 3,000,000 దేవతలు కలిసి కైలాసానికి వచ్చి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు కైలాసంలో.
అది లింగోద్భకాలం మహాశివరాత్రి. మానవులు భూలోకంలో ఏ విధంగా చేసుకుంటామో అట్లాగనే దేవలోకంలో దేవతలు కూడా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కళ్యాణాన్ని, అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నారద మహర్షి మళ్ళీ గమనిస్తాడు, ఓ నాయన ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అగస్త్యుడు అక్కడే ఉన్నాడా అని మళ్ళీ వచ్చి అగస్త్య మహర్షికి మళ్ళీ విన్నపిస్తాడు. కైలాసం బయలుదేరండి, అమ్మవారి యొక్క అయ్యవారికి కళ్యాణం చూడండి, అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నాడు, బయలుదేరమని చెప్పి విన్నపిస్తాడు. కానీ అగస్త్య మహర్షి ఆ మాట వినకుండా ఇక్కడ ధ్యానం చేస్తాడు. పరమేశ్వర, నీ కళ్యాణాన్ని చూడలేకపోతే, నీ యొక్క ఆశీర్వాదం చేయలేకపోతే నన్ను క్షమించమని చెప్పి ధ్యానం చేస్తేనే గుటక మింగే లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అందువల్ల స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలబడుతున్నాడు. అమ్మవారి సిద్ధేశ్వరీదేవిగా పిలబడుతుంది. మనసులో మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది. నక్క వాహనం మీద అమ్మవారు వచ్చింది. ఇక్కడ అన్నిసార్లు సింహం మీద పులి మీద కూర్చుంటే మన అమ్మవారు నక్క వాహనం మీద కూర్చుంది. అందువల్ల నకులేశ్వరిదేవి, సిద్ధేశ్వరదేవి, ఇష్టకామేశ్వరదేవిగా పిలబడుతుంది. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించి పూజలు చేసుకుంటూ పోయారు. ఇక్కడ స్వామివారు అగస్త్య మహర్షిని లోపాముద్రను ఆశీర్వదించి తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఆశీర్వాదానికి ఇక్కడ ఎప్పుడు నిత్యం మహాబిలువ వృక్షంలో మీరు మహాబిలువంలో 1000 మంది ఉందురుగాక అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అది ఇక్కడ మహాబిలువ వృక్షంలో ఉంటుంది. ఈ యొక్క బిలువంలోనే ఒక 1000 మంది సిద్ధులు ఉంటారు. అది 1000 కల్లాకంటాం, సహస్ర బిలువం అంటాం. ఇక్కడ ఉంది, చెట్టు ఉంది, మహావృక్షం పైన ఉంది, ఇక్కడే ఆశ్రమంలో ఉంది. ఓకే, ఎంత దూరం అది? ఆశ్రమం దగ్గరనే, అన్నదాన ఆశ్రమం దగ్గరనే ఉంది. చూడొచ్చు, వెళ్ళి చూడొచ్చు. అట్లా అమ్మవారు కూడా ఆశీర్వదించింది. నాయన ఒకే పువ్వులో మీరందరూ 1000 మంది సిద్ధులు ఒకే పువ్వులు ఉందురుగాక, అది నా దగ్గర ఇప్పుడు నిత్యం ఉందుగాక అని చెప్పి అది నాగమల్లి చెట్టుగా పిలుస్తాం. అక్కడ నాగుల దగ్గర ఉండేది. ఆ చెట్టులో కూడా పువ్వులోనే 1000 మంది సిద్ధులు ఉంటారు. వెండి రూపంలో కూర్చొని ఉంటాడు పరమేశ్వరుడు, పైన ఆదిశేషుడు కూడా ఉంటాడు. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారం. తూర్పున త్రిపురాంతకం, ఉత్తరం నుంచి మహామేశ్వరం, దక్షిణ సిద్ధేశ్వరం, పరమట అలంపూర్ జోగులాంబ. ఇక్కడ దర్శిస్తే కాశీ శ్రీశైలం. అలంపూర్ జోగులాంబ ఎక్కడ ఉన్నారు? ఏ దిక్కురండి? పడమట్లో ఉన్నారు. ఇదేండి దక్షిణం, ఇది దక్షిణంలో. తూర్పున త్రిపురాంతకం, త్రిపురాంతకం. పడమర అలంపూర్ జోగులాంబ. ఉమామహేశ్వర్లు ఎక్కడ ఉన్నారు? ఉత్తరంలో ఉన్నారు. ఓకే, చాలా సంతోషం అండి. ఇక్కడ ఈ ఆలయంలో మరి అర్చనలు, ఇటు విశేషమైన పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ఎక్కువగా బాగా కార్తీక మాసము, దేవి నవరాత్రులు, మహాంగ మాసము, శ్రావణ మాసాలు అమ్మవారు బాగా నిత్యం పెళ్లి కూతురు మాత్రం ఉంటుంది. ఆమెకు బ్రహ్మాండంగా పూజలు చేస్తుంటాం. సుమారు ఎంతమంది భక్తులు వస్తారు ఆ సమయంలో? వస్తుంటారు ఒక 100 మంది అంతే. ప్రతి నెల విశేషమైన అర్చనలు ఏ సమయాల్లో జరుగుతూ ఉంటాయి? కార్తీక మామూలుగా ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి అమావాస్య, సోమవారం, శుక్రవారం అమ్మవారి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం స్వామి. ఆరోగ్యప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు. రే సిద్ధేశ్వర స్వామి కామేశ్వర దేవత కటాక్ష ప్రాప్తిరస్తు. హారతినైనా తీసుకో, ప్లేటు దీపద పైకి అనుకో, ఎన్నో చదువు గంట తీసుకో. ఓం నాగేంద్రహారాయ త్రైలోచనాయ భస్మాంగరాఘాయ మహేశ్వరాయ చూడాలనుకుంటున్నారా? సిద్ధేశ్వరీ దేవి, ఇష్టకామేశ్వరీ దేవి. సరే రైటే. ఇక్కడేమో చిన్న అమ్మవారు కదా మూల. పట్టుకో. మహాబిల్వ వృక్షం. ఎన్ని ఆకులు ఉంటాయి ఇవి? 12 దీంట్లోనే ఉంటాయి అట్లాగా, ఒకే చెట్టుకి 12 కానీ 18 కానీ. ఇదిగోండి, ఒక చెట్టుకి.
12 కానీ 18 కానీ ఉంటాయి అంటున్నారు కదా మరి. 12 ఉన్నాయి. 12 మీ పైన కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా వస్తున్నాను. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈరోనే 12 ఉన్నాయి. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14. దీనికి 14 ఉన్నాయి. దాని 14 ఉన్నాయి.